హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇదేంటంటే ఒక ఈవినింగ్ రొటీన్. నా ఈవినింగ్స్ ఎప్పుడు ఇలా ఉండవు, బట్ కొన్ని రోజులు ఎప్పుడైనా నేను కూరగాయలు తెచ్చుకున్నప్పుడు, నాకు కుక్ చేసుకోవాలి అనిపించినప్పుడు నేను ఇలా తెచ్చుకొని అన్నీ సర్దుకుంటాను. నేను యాక్చువల్గా ఈరోజు మండే, నేను ఈ సండే తీసుకొని వచ్చాను, బట్ నాకు సండే అంత కుదరలేదు వేరే పనులు ఉండటం వల్ల. సో అందుకని ఇప్పుడు దీన్ని సార్ట్ చేసుకుంటే నెక్స్ట్ మొత్తం వీక్లో కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇది నేను ఇంట్లో తెచ్చుకోలేదు, ఇది నేను పీజీలో తెచ్చుకున్నాను. పీజీలో ఎందుకు ఇన్ని తెచ్చుకుంటున్నావు అని అనుకోవచ్చు. మనం ఆ ఎఫర్ట్ పెడితే, ఎందుకంటే బయట ఉన్నప్పుడు బయట ఎప్పుడు ఫుడ్ తింటూ ఉంటాం, పీజీలో తింటాము, కొన్నిసార్లు పీజీలో నచ్చదు, హోమ్ ఫుడ్ తినాలి అనిపిస్తుంది. మా పీజీలో కుకింగ్కి అలా ఉంటుంది, మీరు కావాలంటే ఎంత కావాలంటే అంత కుక్ చేసుకోవచ్చు. సో నా కుకింగ్ రీసెంట్ టైమ్స్గా నాకు చాలా నచ్చిన ఒక హాబీ అయిపోయింది. ఎందుకో అది ముందు నుంచే నాకు కుకింగ్ అంటే ఇష్టము అలా ఏం కాదు. రీసెంట్గా నేను చేసే వంటలు టేస్ట్ బాగా రావటం స్టార్ట్ అయ్యాయి. సో అప్పటి నుంచి నేను అప్పుడు నాకు అందరూ నేను చేసినప్పుడు తిని చాలా బాగుంది అంటారు కదా, అది ఒక తెలియని మోటివేషన్. అలాగే నాకు కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఏరియాలో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాను, అక్కడ ఇవన్నీ తెచ్చుకున్నాను. అన్నిటికన్నా నా ఫేవరెట్ ఏంటంటే మీకు చూపిస్తాను, మునగాకు అంటే నాకు చాలా ఫేమస్. మునగాకు అంటే నాకు చాలా ఫేవరెట్. మునగాకు కుక్ చేయడం చాలా కష్టం అంటారు. ఇప్పుడు నేను ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆకులు చాలా బయటకు వచ్చేసాయి, తీస్తే అన్ని కింద పడిపోతుంది అని చెప్పి. మునగాకు and I bought some cucumbers, piramkai. Next is ఉసిరికాయలు. మీరు రీసెంట్గా నాకు కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, నేను హెయిర్ కేర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్లో ఎక్స్పోజర్ అవ్వటం వలన కెమికల్ షాంపూస్, కెమికల్ ప్రోడక్ట్స్, ఫుడ్, న్యూట్రిషన్ ఇవన్నీ మనకి ఇంపాక్ట్ చూపించేది హెయిర్ మీద. గ్రే హెయిర్ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జాగ్రత్త పడకుంటే ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతాను అని చెప్పి హెయిర్ కేర్కి ఎటువంటి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా నేను పిక్ చేసుకొని మరి కాన్షియస్గా తెచ్చుకుంటున్నాను. సో ఆమ్లా, నెక్స్ట్ ప్రొమోగ్రనేట్, ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ప్రొమోగ్రనేట్ ఇప్పుడు ఒలుచుకొని రేపు ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ 2 days ఉంటుంది, 3 days ఆఫీస్కి వెళ్ళాలి. సో రేపు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో రేపు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోవచ్చు. నాకు మార్నింగ్ 8 o'clock ఆఫీస్. సో నేను అట్లీస్ట్ 7:30కి ఇక్కడ నుంచి బయలుదేరాలి. అంత పొద్దున్నే లేచి ఇవన్నీ చేసుకోవడం కుదరదు. సో ముందే కొంచెం ప్రిప్ చేసి పెట్టుకుంటే క్విక్గా సలాడ్స్ కానీ ఫ్రైస్ కానీ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. అండ్ ఇంకొక నా ఫేవరెట్ ఏంటంటే బూడిద గుమ్మడికాయ, యాష్గార్డ్. నేను సాత్విక్ మూమెంట్ అని మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ దాంట్లో ఒకటి కాదు చాలా వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను. అక్కడనే నాకు ఇంట్రడ్యూస్ అయ్యింది ఏంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్, యాష్గార్డ్ జ్యూస్. దీనివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్వీట్ కార్న్ యాక్చువల్గా నా రూమ్మేట్ కోసం అని కూడా తీసుకొని వచ్చాను, తక్కువ ఉన్నాయని చెప్పి. నాకు స్వీట్ కార్న్ అంటే కూడా చాలా ఇష్టం. అండ్ దెన్ ఇది ఆల్రెడీ ఒలిచి పెట్టాను, పాలక్. నేను రీసెంట్గా పాలక్ పులావ్ చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. సో మళ్ళీ ఒకసారి పాలక్ స్వీట్ కార్న్ పులావ్ చేద్దామని చెప్పి పాలక్ తెచ్చుకున్నాను. కానీ ఐ డోంట్ థింక్ ఈ వీక్ నాకు కొంచెం వర్క్ హెక్టిక్గా ఉంది. ఇది నేను చేయగలుగుతానా లేదో తెలియదు. ఒకవేళ చేయలేకపోయినా నేను పాలక్ షేక్ చేసుకొని తాగుతాను, అదన్నా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా డిలే లేకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. దేంతో స్టార్ట్ చేద్దాము అంటే నాకు తెలిసి స్వీట్ కార్న్తో స్టార్ట్ చేయడం బెటరు. ఇదంతా వచ్చేసుకొని పెట్టేసుకుంటాను. చూసాను ఎంత ఫ్రెష్గా ఉంది. ఇది చేసేటప్పుడు మీతో నేను కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను. ఈ ఒక లాంగ్ ప్రాసెస్లో నేను కొన్ని నేర్చుకున్నవి మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. ఏంటి అంటే ఫస్ట్ థింగ్, వీలైనంత వరకు మనం కుక్ చేసుకోవడానికి ట్రై చేయడం. అవును, ఇది అస్సలు ఈజీ పని కాదు. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చాను,
రాగానే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను, మళ్ళీ ఈ పని స్టార్ట్ చేశాను. నాకు అనిపిస్తుంది రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ ఏం చేస్తాం, ఇంకా పీజీలో ఫుడ్ బాగుంటుంది, నాట్ బ్యాడ్. నేను రీసెంట్గా పీజీ షిఫ్ట్ అయ్యాను, ఈ పీజీలో ఫుడ్ బాగుంది, ఇప్పటికైతే బాగుంది, నాట్ బ్యాడ్, తినచ్చు. కానీ నాకు సలాడ్ అన్నీ న్యూట్రిషన్ ఇంటేక్ మనకు అవ్వదు కదా మన పీజీలో ఉండే ఫుడ్ ద్వారా. సో కొన్ని మనం బయట నుంచి కొనుక్కొని వచ్చి ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకు న్యూట్రిషన్ డెఫిషియెంట్ లేకుండా ఉంటుంది. మనం ఇంత సంపాదించేది కానీ, ఉద్యోగాలు చేసేది కానీ, కష్టపడేది కానీ, మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి. మన ఫ్యామిలీ బాగుండాలి అంటే మనం వాళ్ళని బాగా చూసుకోవాలంటే మనం బాగుండాలి కదా. ఫస్ట్ టిష్యూస్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఈ టిష్యూస్ గురించి కూడా మీకు చెప్పాలి. మనం మామూలుగా టిష్యూస్ కొంచెం కాస్ట్లీ అనుకుంటాము. ఈ టిష్యూస్ మొత్తం ప్యాక్ నాకు ఎంత పడింది తెలుసా, 20 రూపీస్ పడుతుంది. సో క్విక్గా యూస్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. ఈ ప్లేట్ మీద ఏదో ఉంది, అందుకని క్లీన్ చేద్దాము అని చెప్పి. ఇంటర్వ్యూస్ కానీ పాడ్కాస్ట్ కానీ వినటం చాలా ఇష్టము, చూడటం కూడా చాలా ఇష్టము. సో ఎందుకో నా పాడ్కాస్ట్ నుంచి చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మనకు అర్థమవుతాయి అనిపిస్తుంది. సో నేను పాడ్కాస్ట్ వినడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ ఇలాగా ఇన్ని వచ్చాయి 2 చేస్తేనే. నెక్స్ట్ ఏం చేద్దామంటే నా ఫేవరెట్ మునగాకు ఒలుచుకుందాం. మాకు కడపలో అయితే చెట్టు ఉంది ఇంట్లోనే, ఈ మధ్యన కొత్తగా వేశారు, అంటే పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఉండేది, బట్ మా ఇంట్లో చెట్టుకి రీసెంట్గా బాగా కాస్తున్నాయి. అమ్మ రోజు నాకు ఫొటోస్ పెడుతున్నప్పుడు నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళి తినాలా అని ఉంది. ఇంకా నాకు మునగాకు మా పెద్దమ్మ వాళ్ళు రాజంపేటలో ఉంటారు. ఆ పెద్దమ్మ వాళ్ళు బాగా ఎప్పుడు వచ్చినా, పెద్దమ్మ వాళ్ళకి చాలా పెద్ద చెట్టు ఉంది, సో తీసుకొని వచ్చేవాళ్ళు, ఎవరితోనో పంపించేవాళ్ళు కూడా. సో అట్లా మునగాకు టేస్ట్ చాలా చాలా ఇష్టం నాకు. ఇంత వచ్చింది మునగాకు. ఇప్పుడు నేను ఏంటంటే రేపు ఆఫీస్కి ప్రొమోగ్రెనేట్ పోల్చుకుంటున్నాను. కావాలి ఇలాంటివన్నీ ఉండాలి అంటే కొంచెం స్టార్టింగ్లో మోటివేషన్ కావాలి. అలాంటప్పుడు మీరు కొన్ని సాత్విక్ కమ్యూనిటీస్ కానీ, సాత్విక్ వర్క్షాప్స్, కొంచెం మన మీద మనం ఇన్వెస్ట్ చేయడం కెరీర్ స్టార్టింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ చాలా ఎర్లీ స్టేజ్లో చేయడం ఇంపార్టెంట్ అంటారు కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్, మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ కానీ, హెల్త్ అనేది ఆల్ టైమ్, అది కెరియర్ స్టార్టింగ్లో కానీ ఎప్పుడైనా మన హెల్త్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే మనం ఏమైనా చేయగలం, అది యూనివర్సల్ ట్రూత్. కానీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం కానీ, కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవటం, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. దానికోసం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ప్లే కబన్ మీటప్స్ అని మీరు సెర్చ్ చేస్తే విల్ గెట్ ద కమ్యూనిటీస్. జస్ట్ అలా వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితే యూ కెన్ కంటిన్యూ దట్. అందరికీ నచ్చుతుంది అని చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ బెంగళూరు గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నానంటే నేను ఉండేది బెంగళూరులోనే, సో నేను ఇదైతేనే మీకు ఒక జెన్యూన్ ఒపీనియన్ ఇవ్వగలను. మిగతా ప్లేసెస్లో నేను ఎప్పుడూ లేను, సో నేను మీకు ఒక జెన్యూన్ ఒపీనియన్ ఇవ్వలేను కదా. సో అందుకనే నేను ఆల్మోస్ట్ అది ఎప్పుడు బెంగళూరు గురించే చెప్తున్నాను. అలాగా మీకు ఒక ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవటం, అట్లీస్ట్ బ్యాలెన్స్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద కెరియర్లో ఏమవుతుందంటే ఒక రన్నింగ్ రేస్లోకి వెళ్ళిపోతాం. కెరియర్ సెట్ అవ్వాలి, కెరియర్లో మనకన్నా ఎంత జీతం వచ్చినా కూడా మనం ఎప్పుడు నెక్స్ట్ మనకన్నా ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాము. మన చుట్టుపక్కల లైఫ్ స్టైల్, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు కదా, డిఫరెంట్ కల్చర్స్ చూస్తూ ఉంటాము, బిహేవియర్స్ చూస్తూ ఉంటాము. ఒక రన్నింగ్ రేస్లో పడిపోతాం, మనకి కూడా తెలిసి ఉండదు మనం ఒక రన్నింగ్ రేస్లో ఉన్నాము, చాలా డ్యామేజ్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ నేనేం చేస్తాను, నేను మీకు ఇంత చెప్తున్నాను కదా, నేనేమి అసలు చూడకుండా సోషల్ మీడియానే ఉండను అని నేను చెప్పను. నేను కూడా సోషల్ మీడియా, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే చూస్తున్నారు. బట్ నేను కూడా సోషల్ మీడియా అన్కాన్షియస్గా చాలాసార్లు స్క్రోల్ చేస్తాను.
బట్ ఒకానొక పాయింట్లో నన్ను స్టాప్ చేసుకుంటాను. ఆ విల్లింగ్నెస్, ఆ స్టాప్ చేసుకునే ఒక మనకు ఆ పాయింట్ ఉంటుంది కదా, అది వచ్చినప్పుడు మనం స్టాప్ చేసుకొని లెట్స్ స్పెండ్ దిస్ టైం సంథింగ్ ప్రొడక్టివ్ని మనమే డిసైడ్ అవ్వాలి. అప్పుడే మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలుగుతాము. దానికి లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు. మనం ఒక గోల్స్ పెట్టుకొని దాని మీద వర్క్ చేయటం అండ్ చేస్తున్నప్పటికీ దానికి రిజల్ట్స్ రావటం లేట్ అవ్వచ్చు. బట్ ఆ ప్రాసెస్లో మనం చాలా తెలుసుకుంటాం. చాలా జ్ఞానం అయిపోయింది కదా. ఓకే, ఉసిరికాయలు డైరెక్ట్గా తింటాను అండ్ జ్యూస్ కూడా క్విక్గా అయిపోతుంది కాబట్టి జ్యూస్ కూడా చేసుకుంటాను. ఇవన్నీ ఒక వీడియోలో చూపించలేదు కానీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు తప్పకుండా చూపిస్తాను. ఉసిరికాయలు తినడానికి చాలా ఒగరుగా ఉంటుంది కదా అని అనుకుంటారు చాలామంది. స్టార్టింగ్లో అలానే ఉంటుంది, బట్ ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అండ్ మీకు హెయిర్ లాస్ అయ్యేది కానీ హెయిర్ ఎక్కువ ఫాల్ అవుతుంది, గ్రే అవుతుంది అనుకుంటే తప్పకుండా ఉసిరికాయ రోజు కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. డిఫరెన్స్ చాలా బాగా చూస్తారు. 1 వీక్లోనే మీరు ఆ డిఫరెన్స్ చూస్తారు. చూసారా, తెల్లగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేస్తానంటే నేను చేస్తున్నాను. లేతగా ఉన్న దగ్గర అట్లనే సీడ్స్తో పాటు వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ సీడ్స్ కూడా చాలా హెల్త్ మంచిది కదా, ఎందుకు ఉరికే తీసేది. ఓ మై గాడ్, తెగింది. ఇది చాలా, నాకు ఎప్పుడు ఇట్లా తెగలేదు, బట్ చాలా పోస్గా ఉన్నట్టుంది. చాకు కొత్తది అందుకని చూసుకోలేదు. పర్లేదులేండి, ఇప్పుడు నేను పని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే డిన్నర్ టైం అయింది, వెళ్ళి డిన్నర్ చేయాలి. బ్లడ్ వస్తుంది. పర్లేదు, అయినా నేనంతా మరి వీక్ గర్ల్ని కాదు, ఐఎమ్ ఏ స్ట్రాంగ్ గర్ల్. సో చిన్న దానికంతా నేను ఈ పనిని ఇక్కడ ఆపాలనుకోవట్లేదు. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే తెగింది కదా. చూడండి, బ్లడ్ కావట్లేదు. చూడండి, పెద్ద సీడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక 1.5 hours 2 hours పట్టినా కూడా మొత్తం నాకు ఈ వీక్ అంతా సార్ట్ అయిపోయింది. సో చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఇంకా జస్ట్ కుకింగ్ చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుఖీ జర్నల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్, టేక్ కేర్.